ఎందుకంటే నాకు నిజంగా అన్న ఎవరు బత్తుల రాము గారు మాట్లాడుతుంటే ఎంత నవ్వు రావాలో అంత నవ్వు వచ్చింది. కానీ నవ్వితే ఈ రాష్ట్రంలో కేసులు పెట్టేస్తారు కదా సార్. అందుకే నవ్వకూడదు, నవ్వితే మళ్ళీ లోపలేసేస్తారేమో అని చెప్పి నవ్వలేదు నేను. భయం ఉంది అయితే. సారీ అన్న, దయచేసి నవ్వినానికి కేసులు ఏం పెట్టొద్దు నా మీద. అట్లే ఉండదులేండి. అంటే వారు అసభ్యకరమైన మాటలు ఒక సమూహాన్ని గురించి మాట్లాడేటప్పుడు నవ్వుతూ ఎంకరేజ్ చేసి ప్రొలాంగ్ చేస్తే మరి ఏదైనా చర్యలు ఉంటాయి సాధారణ. సార్ మీకు నచ్చినట్టు సార్ రామారావు గారికి తప్పలేదు సార్. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళ విష ప్రచారం తట్టు కూడా రామారావు గారికి తప్పలేదు. ఏదైతే సార్ మీరు జర్నలిస్ట్ గా మీకు తెలుసుంటది, లేకపోతే సీనియర్ జర్నలిస్టులకు బాగా తెలుస్తారు ఒక అంశం ఏంటంటే, రామారావు గారి దగ్గర నుంచి పార్టీ ఎమ్మెల్యేలు అందరూ లాక్కెళ్ళి వైస్రాయ్ హోటల్ దగ్గర పెడితే ఎన్టీ రామారావు గారు కామెంట్ చేశారండి. రాజకీయ వ్యభిచారి చంద్రబాబు అని చెప్పి ఒక కామెంట్ చేశారు సార్. అది తర్వాత రోజు పత్రికల్లో వచ్చింది. అలా కాదు, మీ ప్రసంగానికి లేకపోతే మీ వాదనకి ఎన్టీ రామారావు గారిని అది అడ్డు పెట్టుకోకండి. సంబంధం లేని విషయాలు ఇక్కడ మాట్లాడదు. ఎన్టీ రామారావు గురించి మాట్లాడాలంటే ఎన్టీ రామారావు గారిని ప్రతిష్ఠించిన వ్యక్తిని మీ పార్టీలో చేస్తున్నారు. దాని గురించి మాట్లాడాలి మీరు. ఎన్టీ రామారావు గారు ప్రతిష్టను దృష్టిపట్టించిన వ్యక్తిని మీరు పార్టీలో చేస్తున్నారు. ఎవరు చేర్చుకున్నారు రాము గారు ఎన్టీ రామారావు గారు ఎవరండి? పార్వతి గారు ఎన్టీ రామారావు ప్రతిష్టని భంగపరిచిన వ్యక్తి. రాము గారు మళ్ళీ మాట్లాడు, మీ సమయంలో మాట్లాడు. ఇప్పుడు అలాంటి మాట ఎన్టీ రామారావు గారు ఇందులో లాక్కండి. శేఖర్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు పదే పదే ఆయన ఎపిసోడ్ తీసుకురావడం లేని వాళ్ళ గురించి చర్చ అవసరం లేదు కదా. ఆగండి సార్, చరిత్ర తెలుసుకోవాలి సార్. చరిత్ర మాకు తెలుసు, మీకంటే ఎక్కువ తెలుసు. ఎన్టీ రామారావు గారిని గౌరవించేది తెలుగుదేశం పార్టీ. రాము గారు తెలుగుదేశం పార్టీ. కరెక్టే మళ్ళీ మాట్లాడుదురు రాము గారు, మీ టైంలో మీరు మాట్లాడుదురు. అందుకే చెప్పులేసింది. వివాదాస్పద మాట్లాడకండి మీరు. వద్దండి వివాదాస్పద మాట్లాడుతున్నప్పుడు ఎన్టీ రామారావు గారు లాంటి మహానుభావులు ప్రయత్నం మీరు చేస్తున్నారు. అందుకు మీరు బాధపడాలి. చెప్పులేశారు. అంత ప్రేమ ఉంది కాబట్టి పార్టీ లాక్కున్నారు. అంత ప్రేమ ఉంది కాబట్టి ఏదైతే పార్టీ అకౌంట్స్ కూడా లాక్కున్నారు. లాక్కొని వేదన గురించి చనిపోయేలా చేశారు. మీరు మాట్లాడితే మాట్లాడాల్సి ఉంటది. దయచేసి ఆపండి. సబ్జెక్ట్ లోకి వద్దాము. రామారావు గారు ఎపిసోడ్ అది మనకు అవసరం లేని ఎపిసోడ్. అది శేఖర్ రెడ్డి గారు ఏదైతే చర్చ ఏదైతే ఉందో దాని మీద మాట్లాడండి. కొమ్మినేని గారు నేను అక్కడికే వస్తున్నాను, రండి. మీరు మధ్యలో అడ్డుపడితే ఎలా? ఆయన మాట్లాడాలని చెప్పి కామ్గా ఉన్నాను కదా, చర్చా సాంప్రదాయం పాటించే కదా, ఆగమని చెప్పండి. ఎన్టీ రామారావు గారు